ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. తెలుగు ఫ్రీ క్రిప్టో కరెన్సీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ, మన ఫాలోవర్స్ అందరికీ కూడా కొంతమంది ఎలా డిపాజిట్ చేయాలి మన నవరత్నాల్లో అని అడుగుతున్నారు. మిత్రులారా, నవరత్నాల్లో జాయిన్ అయ్యాము అంటే మనం తీసుకోవడానికి, ఏదైనా లబ్ధి పొందడానికి, నవరత్నాల ద్వారా బెనిఫిట్ పొందడానికి మనం నవరత్నాల్లో చేరాము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిపాజిట్ చేయడము అంటే రిస్క్ తీసుకోవడంతో సమానం. అంటే అందులో నుంచి వచ్చే కొంచెం పాయింట్లు గంటకి మనం మైనింగ్ చేయడం ద్వారా వచ్చినవి కొద్ది రోజులు వెయిట్ చేసి, ఒక నెల లేదా 2 నెలల పాటు వెయిట్ చేసి, ఆ వచ్చిన పాయింట్లని అందులో ఉన్న గేమ్స్తో ఆడి ఆటలో విజయం సాధించినా, ఒకవేళ ఆట ఆడటం తెలియక వచ్చిన పాయింట్లని పోగొట్టుకున్న మీరు టర్నోవర్ అనేది జరుగుతుంది. కాబట్టి టర్నోవర్ ద్వారా మీరు లెవెల్స్ అనేవి గెలవచ్చు. అలాగే రీసెంట్గా కాంగ్ కంపెనీ వాడి లెవెల్స్ కాకుండా వాడు బ్లాకులుగా ఇస్తున్నాడు. మనకి బెనిఫిట్ రావాలి అంటే ఎన్ని బ్లాకులు మనం గెలుచుకోగలిగితే, అంటే టర్నోవర్ చేసిన వాళ్ళకి బ్లాక్స్ ఇస్తాడు వీడు. మరి దాని గురించి కూడా నిన్నగాక మొన్న వీడియో చేసి పెట్టడం జరిగింది, బ్లాక్స్ గురించి. ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. కంటిన్యూస్గా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ఫాలో అవుతున్నప్పుడు మీకు రాబోయే రోజుల్లో అవసరమయ్యే సమాచారం కూడా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గతంలో చెప్పారు కదా అనే ఒక క్లారిటీలో మీరు మరలా ఆ వీడియోస్ చూడటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీకు ఏది అవసరమైనప్పుడు అప్పుడు దాని గురించి నాకు మెసేజెస్ పెట్టినందువల్ల మీరు ఛానల్ని ఫాలో అవ్వకుండా, వీడియోస్ని ఫాలో అవ్వకుండా, మీ వెల్విషర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయకుండా, మీ కింద టీం మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయకుండా వదిలేసినప్పుడు మీకు ప్రతిరోజు ఏవో ఒక ప్రశ్నలు అనేవి తగులుతూనే ఉంటాయి. నేను ఈ 7 నెలలుగా నేను చేసిన 150 పైన వీడియోలలో ఎన్నో విషయాలు మీ అందరికీ ఒక్కొక్క వీడియోలో చాలా విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నది డిపాజిట్ ఎలా చేయాలి అని. ఒకటి చెప్తాను మిత్రులారా, విత్డ్రా ఎలా చేస్తున్నాం? విత్డ్రా చేయాలి అంటే ఏం చేయాలి చూడండి. ప్రతి దాంట్లో, ప్రతి సైట్లో కూడా మనకి కార్నర్లో ఇట్లా 3 లైన్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. గేమ్స్, కాంటెస్ట్, డిపాజిట్, విత్డ్రా, సర్వీస్, ఎఫ్ఎల్టీస్, గిఫ్ట్ అని ఇన్ని రకాలు ఉన్నాయి. వీటిల్లో విత్డ్రా అనే ఆప్షన్ నొక్కినప్పుడు ప్రతి సైట్లో కూడా, ఒక సైట్ గురించి కాదు, ఏదైనా విత్డ్రా అనే బటన్ మనం ప్రెస్ చేయగానే దాని యొక్క రూల్స్ అండ్ విధానాలు, ఇది ఉదాహరణకి ఈ సైట్లో ఇది లైట్ పిక్ అన్నమాట. ఇందులో ఇలానే మనకి బిఎన్బి పిక్, యుఎస్డిటి పిక్, ఇలాగా ఈ పిక్ అనే పేరుతో ఇవన్నీ కూడా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఏముంది, విత్డ్రా అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేయగానే విత్డ్రా పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏముండి ఉంటుంది, ఆ కాయిన్ ఎంత టార్గెట్ మనం రీచ్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఇక్కడ రాశాడు. చూడండి, 5 లక్షల పాయింట్లు అంటే 0.005, అంటే ఒక లైట్ కాయిన్కి 10 కోట్ల పాయింట్లు. అయితే ఇక్కడ 5 లక్షల పాయింట్లు కనుక మీరు సొంతం చేసుకోగలిగితే విత్డ్రా చేసుకునే రైట్ మీకు వస్తుందని ఇక్కడ ఇచ్చాడు వివరం. అంతేకాకుండా ఏమి ఇచ్చాడు దాని కింద, సెలెక్ట్ నెట్వర్క్ అనే, ఆ నెట్వర్క్ అనే ప్లేస్లో లైట్ కాయిన్ నెట్వర్క్ అని ఇచ్చాడు. అంటే ఈ లైట్ కాయిన్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇప్పుడు మనం బైనాన్స్లో లోకి పంపించాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎక్కడికి పంపించాలో ఆ అడ్రస్ మనం ఇక్కడ ఇవ్వాలి కదా. ఇక్కడ అడ్రస్ అని ఉన్న చోట, అందుకోసం మనం బైనాన్స్లో, ఇప్పుడు ఉదాహరణకి బైనాన్స్లోకి లైట్ కాయిన్ పంపించాలి అంటే యార్డ్ ఫండ్స్లోకి వెళ్ళి ఇందులోకి డిపాజిట్ చేస్తున్నాం, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇందులోకి ఇన్పుట్ చేస్తున్నాం. కాబట్టి డిపాజిట్ క్రిప్టో అనేది సెలెక్ట్ చేసుకొని ఏ కాయిన్ తేవాలనుకుంటున్నాం, ఎల్టీసీ, ఓకేనా. ఈ లైట్ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2 నెట్వర్క్లు చూపించాడు. ప్రతిదానికి కూడా అంతే, ఇట్లా సెర్చ్ చేసి ఇలా సెలెక్ట్ చేయగానే అది ఎన్ని నెట్వర్క్ల ద్వారా ఇక్కడికి బైనాన్స్లోకి అవకాశం ఉందనేది చూపిస్తుంది. కానీ మనం తేవాల్సింది, ఇక్కడ వీడు ఇచ్చేది ఏ నెట్వర్క్, లైట్ కాయిన్ నెట్వర్క్ ద్వారా తీసుకెళ్ళమని వీడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఉన్న ఈ రెండిట్లో లైట్ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ఓకే చేసి ఇక్కడ ఉన్న ఈ అడ్రస్ని కాపీ చేసుకొని, ఈ కాపీ చేసిన అడ్రస్ని మనం ఇక్కడ ఇచ్చి ఈ
అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చేసి పేస్ట్ చేస్తే ఇక విత్డ్రా అమౌంట్ ఇప్పుడు మీ దగ్గర ఉదాహరణకి చాలా అమౌంట్ ఉందనుకోండి, 5 లక్షల పాయింట్ల కన్నా ఎక్కువ, అప్పుడు మీరు ఇంత అని టైప్ చేయొచ్చు. లేదా మొత్తం కావాలి అది విత్డ్రా చేయాలనుకుంటే మ్యాక్సిమం అనే బటన్ ఉంది కదా ఇక్కడ గ్రీన్ కలర్లో మినిమం ఎంఏఎక్స్ అంటే మ్యాక్సిమం. ఆ మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేయగానే ఉన్నది మొత్తం కూడా అక్కడికి సెలెక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఇలాగా ఇప్పుడు 2 లక్షల చిల్లరే ఉన్నాయి కాబట్టి ఇది విత్డ్రా చేయడానికి పాసిబుల్ కాదు, అందువల్ల మనం విత్డ్రా చేయడానికి లేదు. ఓకేనా, అర్థమైంది కదా. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రతి కాయిన్ కూడా ఇంతే. ఈ లైట్ పిక్ కూడా ఈ పిక్ అనే పదం ఉన్నవన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. వెబ్సైట్ ఏం మార్పు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి బిఎన్బి పిక్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మీకు మళ్ళీ బిఎన్బి పిక్లో కూడా ఇక్కడ విత్డ్రా పేజీ ఉంటుంది. ఈ విత్డ్రా పేజీలో ఇదిగోండి, ఇది 2 లక్షల పాయింట్లు అయితే విత్డ్రా చేసుకోమని చెప్తున్నాడు. మనకి ఇక్కడ ఎంత ఉన్నాయి, 77,000 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏమి ఇచ్చాడు నెట్వర్క్ బిఎన్బి స్పాట్ చైన్ BP20 అడ్రస్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఓకేనా, ఆ అడ్రస్ ఇక్కడి నుంచి తేవాలి, బైనాన్స్లో నుంచి తేవాలంటే ఏం చేయాలి, ఇంతే సేమ్ ఇలా ఫ్రంట్ పేజ్కి వచ్చేసి అసెట్స్లోకి వచ్చిన తర్వాత ఫండ్స్ యాడ్ చేస్తూ ఏంటిది డిపాజిట్ క్రిప్టో ఏం కాయిన్ బిఎన్బి అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ 3 రకాల పద్ధతుల్లో తెచ్చుకోవచ్చు అన్నాడు. కానీ మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లే పద్ధతి ఏంటిది, వాడు చెప్తుంది సైట్ వాడు ఏం చెప్తున్నాడు, BP20 బైనాన్స్ బిఎన్బి చైన్ ద్వారా తీసుకెళ్ళమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ మూడిట్లో బిఎన్బి స్మార్ట్ చైన్ ఎక్కడ ఉంది, పైన ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, కాపీ చేసుకోవాలి అడ్రస్. ఈ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయాలి. ఇక్కడ మన సైట్లో అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, విత్డ్రాకి ఇక్కడ 2 లక్షల పాయింట్లు పైన కనుక మన దగ్గర ఉన్నట్టయితే అప్పుడు మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేసి తర్వాత విత్డ్రా అనేది ఇక్కడ గ్రీన్ టిక్ అనేది మర్చిపోవద్దు. క్లౌడ్ ఫేర్లో ఇక్కడ గ్రీన్ టిక్ ఎప్పుడు ఉంటుంది కదా, అది అలా ఉండాలనేది చూసుకోవాలి. గతంలో చాలా వీడియోల్లో చెప్పాం, అందుకే వీడియోస్ అన్నీ కంటిన్యూషన్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉండవు. ఓకేనా, ఈ విధంగా విత్డ్రా చేస్తాం. సరే, అలాగే ఇప్పుడు ఇంకొక కంపెనీ ఏముంది మన దగ్గర, కాంగ్ కంపెనీ ఒక 4 సైట్లు ఉన్నాయి. కాంగ్ కంపెనీ ఏమేమి ఉన్నాయి మన దగ్గర చూపిస్తా. ఇప్పుడు ఇది TRX ట్రాన్ కాంగ్, ఇది ట్రాన్ కాయిన్ సైటు కాంగ్ కంపెనీ వాడిది. వీడి మొత్తం ఎన్ని సైట్లు ఉన్నాయి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. ట్రాన్ కాంగు, బిఎన్బి కాంగు, తర్వాత TON టాన్ కాంగు, LTC కాంగు, ఓకే లైట్ కాంగు, ఇవి ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు ఈ సైట్ ఏంటిది ఇక్కడ కనపడింది చూడండి, TRX. ఇది TRX అని ఉంది కదా, ఇదిగోండి TRX ఇక్కడ రాసాడు చూడు, ఎవ్రీ 300 TRX వర్క్ టు 1 బ్లాక్ సంపాదించుకోవచ్చు అని రాశాడు కదా. ఇప్పుడు దీంట్లో కూడా 3 లైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ కార్నర్లో ఉన్నాయి. దాన్ని టచ్ చేయగానే ఇలా పేజ్ వస్తుంది. ఇందులో విత్డ్రా అనేది సెలెక్ట్ చేశాక ఏం చేయాలి, ఇక్కడ విత్డ్రా ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉంది, గ్రీన్ కలర్లో ఉన్నది కాబట్టి విత్డ్రా పేజ్లో ఉన్నాం. అదే డిపాజిట్లోకి వెళ్ళాలంటే ఇందులో డిపాజిట్ అనే బటన్ ప్రెస్ చేయగానే డిపాజిట్ దాంట్లోకి వచ్చాం. అదే విత్డ్రా కావాలంటే విత్డ్రా, ఏది సెలెక్ట్ చేస్తే అది గ్రీన్ కలర్లో ఉంది. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ నెట్వర్క్ కూడా ఇక్కడ లాక్ వేసి సింబల్ ట్రాన్ నెట్వర్క్ ద్వారా తెచ్చుకోండి అని చెప్తున్నాడు. వీడు TRX కాయిన్లు TRX నెట్వర్క్ ద్వారానే తెచ్చుకోమని చెప్తున్నాడు, అది అర్థం. ఇప్పుడు ఇక్కడ ఈ అడ్రస్ ఎలా ఇవ్వాలి, బైనాన్స్లోకి వెళ్తాం ఇంతకు ముందు లాగానే వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, ఫ్రంట్ పేజ్లో కార్నర్లో అసెట్స్ అనేది సెలెక్ట్ చేయగానే ఇలా ఉంటుంది స్క్రీన్. ఉన్నప్పుడు ఫండ్స్ అనేది కొడతాం, డిపాజిట్ క్రిప్టో కొడతాం, ఇక్కడికి వచ్చేసి TRX అని టైప్ చేస్తాం. చేసినప్పుడు మనకి ఏ కాయిన్ అయితే తీసుకెళ్తున్నాం ఆ కాయిన్ టైప్ చేశాక ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వీడు కూడా ఏం చెప్తున్నాడు, 3 రకాల పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతిలో తెస్తావు అని అడుగుతున్నాడు. మనం ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీడు ఏమి ఇస్తున్నాడు, ట్రాన్ నెట్వర్క్ ద్వారా తీసుకెళ్ళండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ట్రాన్ నెట్వర్క్ సైట్ ఆప్షన్ ఏదో అది సెలెక్ట్ చేయాలి. రెండోది ట్రాన్ నెట్వర్క్, చూశారు కదా, చదువుకోవాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా కొట్టాం. ఇప్పుడు ఈ అడ్రస్ కాపీ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడికి తీసుకొచ్చి మన వెబ్సైట్లో ఈ అడ్రస్ అన్న చోట ఇక్కడ పేస్ట్ చేసేసాం. ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ మామూలుగా అక్కడ మనకి మ్యాక్సిమం
మినిమం అని ఇచ్చాడు ఆ సైట్లో. ఇక్కడ ఏం చేశాడు, అవైలబుల్ బ్యాలెన్స్ అని ఇట్లా ఇచ్చాడు, కానీ ఇక్కడ సెలెక్ట్ అవ్వాలంటే ఆ బ్యాలెన్స్ని టచ్ చేసినా ఇక్కడ ఏం పడట్లేదు. అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ టైప్ చేయాలి మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో అది అవైలబుల్ ఉందా లేదా తీసుకెళ్ళడానికి అనేది చూసుకోవాలి. ఫస్ట్ అసలు ఇక్కడ ఇది ఏం చెప్తున్నాడు, మినిమం 5 కాయిన్లు ఉంటే కానీ నువ్వు బయటికి తీసుకెళ్ళలేవయ్యా అంటున్నాడు. నీ దగ్గర 5 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు ఆ కాయిన్ల నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఉదాహరణకి మన దగ్గర 10 కాయిన్లు ఉన్నాయి అనుకో, 10 అని ఇక్కడ టైప్ చేసినప్పుడు డాట్ చూసుకోవాలి, 10 పక్కన డాట్ పెట్టుకోవాలి. లేకపోతే అప్పుడు ఏమైంది, ఎన్ని సున్నాలు ఉంటే దాని పక్కన అన్ని వేల కాయిన్లు ఉన్నట్టు లెక్క. ఓకేనా? అందుకని ఇప్పుడు ఈ విధంగా మన దగ్గర ఉంటే 10 కాయిన్లు విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ 3 ఉన్నాయి కదా, చేయలేం. ఓకేనా? అర్థమైందా విషయం? ఈ విధంగా ఈ కింద గ్రీన్ టిక్ దానిలాగానే ఇంతకుముందు సైట్లో ఎలాగో ఆ కంపెనీలో, పిక్ కంపెనీలో ఎలాగో ఇక్కడ కాంగ్ కంపెనీ కూడా అలానే. ఇప్పుడు విత్డ్రా అనేది టిక్ వచ్చిన తర్వాత విత్డ్రా అనేది కనుక కొట్టేసేస్తే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, కింద ఫీజు అనేది 0.2 ఫీజు కట్ చేసుకుంటామని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అది 0.2 అంటే ఒక 25 కాయిన్ 20% కాయిన్ విత్డ్రాకి ఫీజు కట్ అయింది అని చెప్తున్నాడు. అది ప్రతిదీ కూడా ఇక్కడ 5వ తరగతి 7వ తరగతి చదువుకున్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే నేను 7వ తరగతి పరీక్షలు కూడా రాయలే, ఇంత ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే పెద్ద చదువులు అవసరంలా, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు మేము ఇక్కడ చెప్తున్నాం. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఆ ఫోన్ కట్ చేద్దాము. ఓకేనా? వాస్తవంగా ఈ బ్రదర్ కూడా అడుగుతూ ఉన్నాడు, ఇతను మెసేజెస్ పెడుతున్నాడు. ఇట్లాగే ఈ మధ్య 5-6 పెట్టారు, ఫోన్లు చేస్తున్నారు. నేను బిజీగా ఉంటాను, నా వర్క్ నాకు సరిపోతుంది. మీకు ఫోన్లు చేసి మేము చెప్పడం ప్రతి వాళ్ళకి అంటే కుదరదు, అందుకే వీడియోస్ చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఈ కాంగ్ కంపెనీ అన్నీ కూడా ఈ పద్ధతిలో తీసుకెళ్ళాలి. సరే, తీసుకెళ్లే విషయం ఓకే, అసలు మేము అడుగుతుందంతా డిపాజిట్ చేయటం గురించి కదా అని అడుగుతారు మీరు కొంతమంది. డిపాజిట్ కూడా ఏముంటుంది పద్ధతి చెప్తా చూడండి. ఇప్పుడు బైనాన్స్లోకి వచ్చాం. ఈ బైనాన్స్లోకి ఏం చేసాం మనం, ఇన్ని రోజుల నుంచి మన దగ్గరకు వచ్చినాయి ఏమేమి కాయిన్లు ఉంటాయి అవన్నీ ఇక్కడికి తెచ్చుకుంటే ఇలా కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఏఆర్బి టోకెన్స్ నా దగ్గర 3.5 కాయిన్ ఉంది. అలాగే షిబాయిను 1,42,000 కాయిన్లు ఉన్నాయి. అట్లనే XRP 1.3 అంటే దాదాపు 1 కాయిన్ పైన ఉంది. అలాగే BNB ఎన్ని ఉన్నాయి, 5,35,000 పాయింట్లు ఉన్నాయి. అలాగే TRX ఎన్ని ఉన్నాయి, 12 TRX ఉన్నాయి. అలాగే USDT ఎన్ని ఉన్నాయి, 268 USDTలు ఉన్నాయి. ఓకేనా? ఇలా ఈ పాలిగాన్ 3 కాయిన్లు ఉన్నాయి. LTC ఎంత ఉంది, 5 లక్షల పాయింట్లు ఉన్నాయి. సొలానా ఎంత ఉంది, 25 లక్షల పాయింట్లు ఉన్నాయి. ఎందుకంటే సొలానా ఇక్కడ గమనించండి, LTC 0.005 అంటేనేమో 5 లక్షలు, అదే సొలానాకు వచ్చేసరికి 0.0025 అంటే ఎంతో తెలుసా, 2.5 లక్షలు కాదు, 25 లక్షలు. ఎందుకంటే సొలానాకి 100 కోట్ల పాయింట్లు అయితే కానీ 1 కాయిన్, అదే లైట్ కాయిన్ BNB ఈ రెండు ఏంటంటే 10 కోట్ల పాయింట్లు అయితే 1 కాయిన్. అర్థమైంది కదా? అది ఇలాగా మీరు ఆల్రెడీ ఈ సమాధానాలు ఈ అన్నీ కూడా నేను ఇదివరకే చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు డిపాజిట్ కోసం మీరు అడుగుతున్నారు, కరెక్టే. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పాయింట్లని ఏం చేయాలి, డిపాజిట్ చేసే ముందు అసలు మీరు ఏ కాయిన్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాయిన్ పేరు మీకు ఐడియా ఉంటుంది కదా. ఉదాహరణకి TRX అనేది డిపాజిట్ చేయాలి అని అనుకుందాం. TRX సైట్లోకి చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. ఈ TRX దాన్ని ఓపెన్ చేశాక ఇక్కడ ఇలా TRX 12 ఉన్నాయి ఇవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మధ్యలో ఒక బటన్ ఉంది సెండ్ అని కింద. ఆ సెండ్ అనేది కొట్టినప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్స్లో విత్డ్రా క్రిప్టో ఈ గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఉన్నాయి ఆప్షన్స్. కొంతమందికి 4-5 ఏమన్నా వేరే వచ్చినా విత్డ్రా క్రిప్టో అంటే ఏంటి దాని అర్థం, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాము ఈ క్రిప్టో కాయిన్స్ని. ఇదిగో ఆల్రెడీ ఎందులో ఉన్నాము, TRX సైట్లో ఉన్నాం, అంటే TRX సైట్లో ఉన్నాము, దీన్ని విత్డ్రా చేయాలనుకుంటున్నాం అనేది దాని అర్థం. ఓకే చేసినప్పుడు ఏమంటుంది, ఇక్కడ అడ్రస్ ఇవ్వు అంటుంది. ఏ అడ్రస్ ఇవ్వాలి, మనం ఏ సైట్కి తీసుకెళ్ళాలి. TRX సైట్లు ఎన్ని ఉన్నాయి, మనకి 6 సైట్లు ఉన్నాయి. 6 TRX కాయిన్ మైనింగ్ చేసే సైట్లు 6 ఉన్నాయి. 6 సైట్లు ఏ సైట్కి ఇవ్వాలో ఆ సైట్ ముందు మనం అవగాహన చేసుకోవాలి, ఏ సైట్లోకి తీసుకెళ్ళాలి అనేది. ఆ సైట్కి ఓపెన్ చేయాలంటే ఇదిగోండి, ఉదాహరణకి ఈ TRX ట్రాన్ సైటు ఇది ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ డిపాజిట్ చేయాలి అన్నప్పుడు ఎక్కడ ఉంటుంది అది చూడండి. ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్స్లో డిపాజిట్ అని ఉంటుంది. ఇక్కడ చూసారా, 4వది డిపాజిట్ అని ఉంది. ఆ డిపాజిట్ అనే దాన్ని సెలెక్ట్ చేయగానే ఏమొచ్చింది, ఇక్కడ ట్రాన్ కంపెనీ నెట్వర్క్ ద్వారానే
ఇక్కడికి మీరు కాయిన్స్ తెచ్చుకోవాలి అని ఇక్కడ నెట్వర్క్ ప్లేస్లో ఇచ్చున్నాడు. తర్వాత ఏమన్నాడు, అడ్రస్ ఇచ్చాడు. ఈ అడ్రస్ పక్కన ఏముంది, సింబల్ డబుల్ పిక్చర్ లాగా ఒక వైట్ కలర్లో ఉంది కదా, అంటే కాపీ సింబల్ అన్నమాట. దాన్ని టచ్ చేయగానే అడ్రస్ అనేది కాపీ అయింది మనకి. ఈ అడ్రస్ తీసుకుపోయి మనం బైనాన్స్లో ఇచ్చినట్టయితే ఇక్కడికి వస్తాయని దాని అర్థం. ఈ అడ్రస్ ఎట్లా తీసుకెళ్ళాలి, కాపీ చేసి ఇక్కడ బైనాన్స్లోకి వచ్చి ఇక్కడ అడిగాడు కదా పైన ఫస్ట్ లైన్లోనే అడ్రస్ పేస్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఆటోమేటిక్గా నెట్వర్క్ కూడా అదే తీసుకుంది. అంటే ట్రాన్ నెట్వర్క్ ఇక్కడ ఇస్తే, అలాగే డాగీ కాయిన్ కూడా మనకి ఇదే కంపెనీ సైట్లో డాగీ కాయిన్ కూడా ఇలాగా దానంతట అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కొన్ని మాత్రం అలా తీసుకోవు, ఏ నెట్వర్క్ ద్వారా నువ్వు తీసుకెళ్తావని ఇక్కడ మనకి ప్రశ్న ఇస్తుంది. ఇక్కడైతే ఈ టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా టీఆర్ఎక్స్ పద్ధతిలోనే తీసుకుపో అని చెప్తుంది. ఇక్కడ చెప్తుంది కాబట్టి బాగుంది, ఓకే, హ్యాపీ, మనకేం ఇబ్బంది లేదు. చెప్పగనప్పుడు ఏం చేయాలి, మనం అక్కడ ఏ అడ్రస్ నెట్వర్క్ అడిగిందో ఆ అడ్రస్ నెట్వర్క్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత విత్డ్రాల్ అమౌంట్ అనే చోట ఇక్కడ ఏమన్నాడు, మినిమం 30 ఉండాలి అన్నాడు. మినిమం 30 కాయిన్లు అయితేనే పంపిస్తాను అంటున్నాడు వీడు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి అనుమతిస్తాను అంటున్నాడు. కానీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి అసలు, ఇక్కడ చూడండి, మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేసి ఎన్ని ఉన్నాయి, 12.8 ఉంది. అంటే 15 కాయిన్లు కూడా లేవు. 30 కాయిన్లకు తక్కువ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళదు, ప్రాసెసింగ్ అనేది జరగదు అమౌంట్. కానీ మరి ఇప్పుడు మనకి మిగతా కాయిన్లు కావాలిగా, 30 కాయిన్లు తక్కువ పంపించడానికి లేదుగా. పంపించాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ మనం ఫ్రీగా సంపాదించిన కాయిన్లే కదా ఇవన్నీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ సొంత డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేసి చెయ్యొద్దని మొదటి నుంచి ప్రతి వీడియో 7 నెలల నుంచి చెప్తూనే ఉన్నా. ఓకేనా. ఇంకా అది పాటించకుండా మీరు గోతులు తీసుకొని మీలో మీరు నష్టాలు పడి ఇప్పుడు ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు దాని వెనక దానికి ఆల్టర్నేటివ్ షార్ట్ కట్లో మనం తొందరగా విజయం సాధించడానికి ఏమైనా రిస్క్ చేసే మార్గాలు ఉంటే అవి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే అది మీ యొక్క నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. దాని యొక్క విజయమైన దాని యొక్క పతనమైన దానికి పూర్తిగా బాధ్యులు మీరే అవుతారు, ఎవరికి బాధ్యులు కారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన మాట విని మొదటి 2-3 నెలలు ఫ్రీగా మైనింగ్ చేసిన పాయింట్లను అందులోనే ఉంచుకొని మీరు అవి తెచ్చుకొని బైనాన్స్లో దాచిపెట్టుకొని మీకు ఎందులో అయితే గేమ్ ఆడాలనుకుంటున్నారో వాటిల్లోకి ఇవి కావాలంటే పంపించుకోండి. లేదు మాకు గేమ్స్ ఆడటం చేత కాదనుకుంటే వచ్చిన వాటిని చక్కగా USDTలుగా మార్చుకొని అమ్ముకోండి, లేదా వాటిని క్యాష్ చేసుకొని హ్యాపీగా ఉంచుకోండి. సంతోషంగా వచ్చిన రూపాయిని జేబులో వేసుకోండి. లేదు మేము చేయగలము, మాకు అంత రిస్క్ తీసుకోగలము, ఆడగలము అంటారా, ఇదిగో నాకు వచ్చినాయి కదా ఈ కాయిన్లన్నీ, ఇవన్నీ ఏం చేయాలి, మనం మార్పు చేయాలి. ఎలా చేయాలి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి TRX 12 ఉన్నాయి, 30 చేయాలి. 30 చేయాలంటే ఏం చేయాలి, వేరే ఏదో ఒక కాయిన్, ఇక్కడ ఆల్రెడీ చాలా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి వీటిని TRXగా మార్చాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కింద ఉన్న 5 సెంటర్లో ఉన్న బటన్ ట్రేడ్ అని ఉంది, దాన్ని కనుక మనం టచ్ చేస్తే మనకి ఇట్లాగా ఫ్రమ్ టు అని ఉంది. ఫ్రమ్ అని అంటే ఏ కాయిన్ అయితే నువ్వు వద్దనుకుంటున్నావో అవి పైన చూపిస్తుంది. కింద ఏంటి చూపించిద్ది అంటే ఈ ఫ్రమ్ అంటే ఏంటి, ఇక్కడి నుంచి అనేది అర్థం. అదే టు అంటే అక్కడికి అని అర్థం. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఈ అమౌంట్ అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, USDTని ఇప్పుడు కింద TRX ఉంది అంటే దాని అర్థం ఏంటంటే USDTని మనం TRXగా మార్చాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్గా సూట్ అవుతుంది వాస్తవంగా. అదే నా దగ్గర USDTలు మార్చకుండా ఇంకా వేరే వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మన దగ్గర వేరే మార్చాలి, USDTలు అట్లనే ఉంచుకుందామని అనుకుంటే అప్పుడు USDT మీద పక్కనే ఒక చిన్న యారో సింబల్ ఇచ్చాడు కిందకి, దాన్ని కనుక టచ్ చేస్తే మన దగ్గర ఏమేం కాయిన్లు ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. అసలు మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏంటియో చూపిస్తుంది. ఏమున్నాయి, ఇందాక అక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. BNB ఉంది, XRP ఉంది, ఏది ఎంత ఉంది, ఏది ఎన్ని పాయింట్లు ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాడు. వాటిల్లో మనకు ఉదాహరణకి XRPని సెలెక్ట్ చేసామనుకోండి, ఓకేనా, XRP ఉంది పైన, కింద TRX ఉంది. TRXగా మార్చాలి అని అనుకుంటే ఇలా ఉంచితే సరిపోద్ది. లేదు మనం వేరే కాయిన్గా మార్చాలి, BNBగా మార్చాలనుకో, ఈ TRX ఈ XRP కాయిన్ని BNBగా మార్చాలంటే ఈ కింద ఉన్న TRX కింద ఉన్న ప్లేస్లోకి మారిద్ది, పైన ఉన్నది కింద రూపంలోకి మార్చుకుంటున్నాం అన్నమాట. ఓకేనా, దాని వాల్యూ ప్రకారం. ఇప్పుడు ఉదాహరణకు TRX అనేది సెలెక్ట్ చేస్తే అంటే ఏ పద్ధతిలోకి కావాలి అనేది ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి, అన్ని రకాల క్రిప్టో ఉంటాయి. కావాలంటే మనకి మార్చాలనుకునే కాయిన్ ఇక్కడ కనపడకపోతే ఏం చేయాలి, సెర్చ్ చేస్తే ఆ కాయిన్ పేరు అనేది వచ్చేస్తుంది.
ఇప్పుడు ఉదాహరణకి నేను బిఎన్బి అని టైప్ చేస్తే బిఎన్బి పైకి వచ్చేసింది చూసారా. ఈ బిఎన్బి కాయిన్ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు ఎక్స్ఆర్పి నా దగ్గర ఎంత ఉంది దాన్ని సెలెక్ట్ చేయాలంటే మ్యాక్సిమం అనేది ఇక్కడ ఉన్నదాన్ని సెలెక్ట్ చేయగానే అక్కడ అదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత 1.3 ఎక్స్ఆర్పి కాయిన్ మనం ఇప్పుడు కనుక మార్చుకునే పని అయితే బిఎన్బిలోకి వచ్చేసరికి 3,28,000 పాయింట్లు అవుతుంది అని ఇక్కడ చూపిస్తున్నాడు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అనుకుంటే నీకు అది సరిపోద్ది. అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం రేపు పొద్దున మళ్ళీ రేటు తగ్గచ్చు పెరగచ్చు, ఒక 5 నిమిషాల్లో పెరగచ్చు తగ్గచ్చు. ఇప్పుడు ఉన్నది తక్కువ రేట్ అనుకో, బాగా నీకు ఇష్టం లేదనుకో క్యాన్సిల్ చేసుకో, అంటే బ్యాక్ వచ్చేసి. లేదా వేరే కాయిన్గా మార్చాలి, నువ్వు మార్చాల్సింది బిఎన్బికి అయితే ఇలానే ఉంచుకో. లేదు నువ్వు టీఆర్ఎక్స్గా మార్చాలనుకో, టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసావు అంటే ఇప్పుడు ఎక్స్ఆర్పిలో ఉన్న ఈ 1.3 కాయిన్ టీఆర్ఎక్స్లోకి వచ్చేసరికి 7 కాయిన్లు అవుతుంది. అంటే దాని వాల్యూని బట్టి 7 కాయిన్లు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ చూపిస్తున్నాడు. లేదు మనము ఎక్స్ఆర్పిలో ఉన్న మొత్తం విత్డ్రా చేయదలుచుకోవట్లేదు, లేదు మనకి టీఆర్ఎక్స్లోకి మనకు కొన్ని కాయిన్లే కావాలనుకుందాం. ఉదాహరణకి మనకి ఒక 5 కాయిన్లు కావాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్ చేసి అక్కడ టచ్ చేసి ఒక 5 అనే సింబల్ కొట్టగానే 5 కాయిన్లకి సరిపడా ఎక్స్ఆర్పి అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే మిగతాది ఉంటుంది అలానే ఎక్స్ఆర్పిలోనే 5 కాయిన్లు నొక్కి నువ్వు ప్రివ్యూ అనేది కొట్టంగానే ఇలాగేమవుతుందంటే ఇక్కడ సెకండ్స్ ఇస్తాడు చూడండి. ఈ 8 సెకండ్స్ అయిపోయే లోపు నువ్వు దాన్ని కన్ఫర్మ్ చేస్తే 5 టీఆర్ఎక్స్ అనేవి నీకు మారిపోద్ది, ఇందులో తగ్గిపోద్ది. ఓకేనా ఆ వాల్యూ అది, దట్ ఈజ్ కాన్సెప్ట్. అర్థమైందా? ఇది ఇలాగా మనం ఒక కాయిన్ ఇంకో కాయిన్గా మార్చుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకి 12 కాయిన్లు ఉన్నాయి, మనకి ఎన్ని కావాలి 12 తర్వాత 30 కాయిన్లు కానీ అక్కడికి పంపించడానికి లేదు. ఇందాక టీఆర్ఎక్స్ పంపించాలి అని అనుకుంటే 30 కాయిన్లు ఉండాలి, ఆడ ఉన్నదేమో 12. ఇప్పుడు ఎన్ని కావాలి 18 కాయిన్లు కావాలి. ఇంకా మనకి 18 పంపించుకుంటావా, లేదు ఇంకా నువ్వు ఎక్కువ 30 మినిమం అన్నాడు, నువ్వు 50 పంపించుకుంటావా, 100 పంపించుకుంటావా, 200 కాయిన్లు పంపించుకుంటావా అనేది నీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి నేను మరిన్ని కాయిన్లు పంపించాలంటే మరింత ఫండ్ ఉన్న దాంట్లో నుంచే పంపించగలం. అందువల్ల యూఎస్డిటీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఇక్కడ 268 యూఎస్డిటీలు ఉన్నాయి నీ దగ్గర. 5 ఆల్రెడీ ఇక్కడ టైప్ చేస్తున్నాం కదా టీఆర్ఎక్స్ అనేది, అందుకని 5 కాయిన్లుగా తీసుకెళ్లే పని అయితే 1.4 యూఎస్డిటీ కట్ అవుద్ది, కట్ అయ్యి ఈ టీఆర్ఎక్స్గా మారిపోద్ది అని చెప్తున్నాడు. మనం ఇక్కడ 5 ప్లేస్లో ఒక 500 పంపించాలనుకో, ఉదాహరణకి టీఆర్ఎక్స్ మార్చాలనుకుంటే 140 యూఎస్డిటీలు ఖర్చు అవుతాయి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఒక 50 టీఆర్ఎక్స్ పంపించాలనుకుంటే నీకు 14 యూఎస్డిటీలు ఖర్చు అవుతాయి అని ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఆ రేటు ఈ 50 టీఆర్ఎక్స్కి 14 యూఎస్డిటీలు వదులుకోవడానికి నీకు ఇష్టమే, కరెక్టే, ఓకే. ఇప్పుడు మనం మార్చుకొని ఇవి తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేసుకొని అందులో గేమ్ ఆడి సంపాదిస్తాము అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటే తీసుకెళ్ళచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే డిపాజిట్ చేయడం అనేది సరైన విధానం కాదు. డిపాజిట్ చేయకుండా మీరు వచ్చిన దాన్ని విత్డ్రా చేసుకోవడం, లేదా వచ్చిన దాన్ని అందులోనే ఉంచుకొని గేమ్స్ ఆడి లెవెల్స్ పెంచుకోవడం, లేదు తెచ్చుకున్న తర్వాత మీరు సొంతంగా సంపాదించుకున్న డబ్బు మాత్రమే, ఇందులో ఈ కాయిన్స్ ద్వారా సంపాదించుకున్న డబ్బులతోటే కాయిన్లు ఇలా రూపాంతరం అనేది ఒక కాయిన్ ఇంకో కాయిన్గా మార్చుకొని, ఇప్పుడు ఉదాహరణకి టీఆర్ఎక్స్ ఒక 5 కాయిన్లు ఉన్నాయి మీ దగ్గర, ఒక 50 కాయిన్లు, అట్లనే ఎక్స్ఆర్పి ఒక 50 కాయిన్లు ఉన్నాయి, లేదా ఒక 5 కాయిన్లు ఉన్నాయి, ట్రంప్ కాయిన్లు ఒక 2 కాయిన్లు ఉన్నాయి, యూఎస్డిటీలు ఒక 50 ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం ఇదే పద్ధతిలో మనం టీఆర్ఎక్స్లోకి మార్చేస్తే సుమారు ఒక 500 కాయిన్లు అయినాయి అనుకుందాం. ఈ 500 తీసుకెళ్ళిపోయి డేర్ చేసి 500 కాయిన్లు తీసుకెళ్ళిపోతే 100 కాయిన్లు ఎంత అసలు 25 రూపాయలు దాకా ఉంది ఒక కాయిన్. అంటే 500 కాయిన్లు అంటే ఎంత అవుద్ది, 5 25 అంటే 100 కాయిన్లు 2500 అంటే 500 కాయిన్లు ఎంత 2500 అంటే 4 2500 అంటే 10,000 12,500 రూపాయలు విలువైన క్రిప్టో. అంటే దాదాపు 12,500 అంటే దాదాపు ఒక 130-140 యూఎస్డిటీలు అయితే కానీ 12,500 విలువ చేయవు. మరి ఇప్పుడు 130-140 యూఎస్డిటీలు పెడితే నీకు ఎన్ని వస్తే 500 చూసాం కదా ఇందాక.
నేను చెప్పింది కరెక్టే కదా, ఇదిగోండి 140 USDTలు ఇక్కడ చూపించిందాడు. అది దాని లెక్క ప్రకారం అది కరెక్ట్గానే ఉంటుంది ఎప్పుడైనా, అదేం పొరపాటు ఉండదు. అయితే ఇంత రిస్క్ చేసి 500 తీసుకెళ్ళి మనం సంపాదించాలి అని అనుకుంటే, చెయ్యగలము అని అనుకుంటే తీసుకెళ్తున్నాము. ఉదాహరణకి చూపిస్తాను. ప్రివ్యూ అని కొట్టాను. ఇక్కడ ఇప్పుడు ఈ సెకండ్లో ఉన్న రేట్ ఇది. ఈ 8 సెకండ్స్ లోపు దాన్ని కన్ఫర్మ్ చేశాను. చేయగానే ఏమైంది, 140 USDTలు కూడా 500 TRXగా మారిపోయిందని ఇక్కడ చూపించింది. ఆ 140 USDTలు పోతే ఇంకెన్ని ఉన్నాయి, ఇక్కడ నా దగ్గర 126 ఉన్నాయి ఇప్పుడు. చూశారు కదా. ఓకే, ఇక మార్చిన తర్వాత ఇప్పుడు విత్ డ్రాలోకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు చూసారా ఇందాక 12 ఉన్నాయి TRX మన దగ్గర. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 512 TRX ఉన్నాయి. ఈ 500 అవి ఒక 12. ఓకేనా. ఇప్పుడు వీటిని అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటే వాస్తవంగా అయితే 30 అయినా తీసుకెళ్ళచ్చు. 30 తీసుకుపోయి నువ్వు గేమ్ ఆడి ఎక్కువ సంపాదించగలననే కాన్ఫిడెన్స్ ఉంటే తీసుకెళ్ళు. లేదు ఒక 50 తీసుకెళ్ళి తెచ్చుకుందాం అని అనుకుంటే అలా తీసుకెళ్ళు. 100 తీసుకెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటే 100 తీసుకెళ్ళు. అది నీ ఇష్టం. అర్థమవుతుంది ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు నేనైతే ఇప్పుడు సెండ్ విత్ డ్రా చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఎక్కడికి చేయాలో ఆ అడ్రస్కు మళ్ళీ ఒకసారి ఆ సైట్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి, ఇక్కడ డిపాజిట్ పేజీలో ఉన్నాము మనం. ఈ డిపాజిట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ట్రాన్ నెట్వర్క్ ద్వారా తెచ్చుకో అంటున్నాడు. దానికి సంబంధించి ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇచ్చాడు. ఈ అడ్రస్ని కాపీ చేసుకొని, ఓకేనా, అర్థమైందా, కాపీ చేసుకొని ఈ అడ్రస్ని మనం ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత TRX 20 ఆటోమేటిక్గా తీసుకున్నాడు. తీసుకోకుండా అక్కడ ఎంటీగా ఉన్నా కానీ అసలు ఏదైనా సరే మనం ఇక్కడ నెట్వర్క్ ఏది ఇవ్వాలో అది ఇవ్వాలనేది మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ వస్తుంది, మళ్ళీ కట్ చేద్దాం. చూసారా, ఏవో ఫోన్లు వస్తూనే ఉంటాయి. నేను అన్నీ ఇబ్బంది అవుతుంది నాకు, అందుకే ఈ మధ్య వీడియోలు తగ్గించా. సరే, నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ సెలెక్ట్ చేయగానే 512 కాయిన్లు ఇక్కడికి వచ్చినాయి కదా. వీటిని అక్కడికి పంపించాలి అంటే కేవలం ఇక్కడ కింద ఏమంటున్నాడు, లాస్ట్లో చూడండి ఎల్లో లైన్ విత్ డ్రా అనే బటన్ పైన 1.5 TRX నెట్వర్క్ ఫీజు కట్ చేసుకుంటాను అంటున్నాడు. అర్థమవుతుందా. కాబట్టి అక్కడ అది కట్ అవ్వగా 511.37 అక్కడికి వెళ్ళిద్ది అని చెప్తున్నాడు వాడు. ఓకేనా. 512.8 మనం పంపిస్తే 511.3 వెళ్ళిద్ది అక్కడికి అని చెప్తున్నాడు. విత్ డ్రా కొట్టాను ఆప్షన్. కొట్టిన తర్వాత ఏమడుగుతుంది ఇక్కడ, విత్ డ్రా అని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయమని అడుగుతున్నాడు. కరెక్ట్గా ఉన్నాయా అన్నీ లేదా చూసుకోమని చెప్తున్నాడు. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఏమైంది, అథెంటికేషన్ యాప్ అని చెప్పేసి ఇది చాలా సెక్యూర్డ్గా ఉండటం కోసం మనం పెట్టుకున్నాం. ఏదైనా ప్రతిదీ నన్ను అడిగితే నేను చెప్పాలంటే అయ్యేది కాదు. మీరు ఏ విషయం కావాలన్నా ఈ రోజున తెలుగులో ఎంతోమంది యూట్యూబర్లు మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని చక్కగా వాడుకోండి, ఉపయోగించుకోండి. ఇప్పుడు ఆ కోడ్ అనేది అదేంటంటే ఎవ్రీ 10 సెకండ్స్కి కోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఫుల్ సెక్యూర్డ్గా ఉంటుంది అథెంటికేషన్ యాప్ అనేది. మీరందరూ కూడా ఈ క్రిప్టో సబ్జెక్ట్లో మనీ మైండెడ్గా మనం వాడే ప్రతి యాప్కి కూడా అథెంటికేషన్ యాప్ పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. గూగుల్ అథెంటికేషన్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ TRX సైట్లోకి వెళ్తున్నాయి. మనం ఇప్పుడు పెట్టిన అథెంటికేషన్ యాప్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఇది ప్రాసెసింగ్లో ఉంది విత్ డ్రా జరగడానికి. దీని కింద ఉంది చూసారా, డాగీ 1756 కాయిన్లు నేను ఇందులో నుంచి విత్ డ్రా చేసి ఈరోజు ఉదయం, టైమింగ్ కూడా చూసుకోండి, 2వ నెల 15వ తేదీ. ఓకేనా. ఎన్నింటికి, ఉదయం 10:28కి నేను ఇందులో నుంచి విత్ డ్రా చేశాను 1756 కాయిన్లు. ఈ డాగీ కాయిన్లు ఎక్కడికి తీసుకెళ్ళాను, మన యొక్క పాత 2 ఉన్నాయి ఇప్పుడు మనకి డాగీ సైట్లు, రెండిట్లో పాత డాగీ సైట్లోకి తీసుకెళ్ళాను. ఇది ఇందులోకి తీసుకొచ్చాను. ఎన్నింటప్పుడు ఇందులో చూడండి, దీంట్లో డిపాజిట్ చేసిన డీటెయిల్స్లో చూపిస్తాను మీకు.
ఇదిగోండి, ఇందులో 1756 కాయిన్లు ఇక్కడికి తెచ్చాము. ఎప్పుడు తెచ్చాము టైమింగ్ అది ఇక్కడ కనపడుతుంది చూసారా. ఇదేంటంటే ఈ టైము 5 అని ఉంది చూసారా. అంటే ఇదేంటంటే ఇది అమెరికన్ టైం అన్నమాట. ఇది మనం ఇక్కడ పంపించిన టైము ఇక్కడ 11:30 సారీ కింద చూడండి, ఇక్కడ రెండోది డాగీ అని 10:28కి ఉదయం పంపించాను. ఇక్కడ టైమింగ్ బాగానే ఉంది. ఇక్కడ టైమింగ్ చూడండి, ఇది ఉదయం 5 గంటలు AM-కి పంపించినట్లుగా చూపిస్తుంది. అంటే ఇది అమెరికన్ టైం. ఓకేనా. అయితేనేమి నాకు ఎమ్మటే వచ్చేసినాయి. ఓకే, ఇక్కడికి వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, గేమ్ ఆడాను. ఇందులోకి ఆ 1700 కాయిన్లు ఇక్కడికి తెచ్చి గేమ్ ఆడాను. ఆడినప్పుడు కింద మనం బెట్స్ ఏమేమి పెట్టామో ఇక్కడ కనపడిద్ది, మీకు చూపిస్తా చూడండి. మై బెట్స్ అనేది ఇక్కడ కింద సెలెక్ట్ చేసి, అంటే గేమ్స్లోకి వెళ్ళి గేమ్స్ని పైకి స్క్రోల్ చేస్తే మనము ఆల్ బెట్స్ మై బెట్స్ అని ఉంది. మై బెట్స్ అంటే ఏందో తెలుసా, మనం ఈ గేమ్ ఆడినప్పుడు బెట్లు ఏమేమి పెట్టామనేది, ఏ గేమ్ ఆడామనేది ఇక్కడ రాస్తుంది. సిక్బో గేమ్లో 104 కాయిన్లు చివరిగా నేను పెట్టిన బెట్ అనమాట. ఇదిగోండి గ్రీన్లో ఉంది అంటే వచ్చేసింది. ఓకేనా. గ్రీన్లో ఉన్నాయి అంటే ఇక్కడ ఇవన్నీ కూడా పక్కకు జరిపాను లేదు, ఇలాగా గ్రీన్లో ఉన్నవన్నీ కూడా మనకు వచ్చిన అమౌంట్లు, రెడ్లో ఉన్నవన్నీ కూడా మనకి వెళ్ళిపోయిన అమౌంట్లు. ఎంత పెద్ద అమౌంట్లు పెట్టానో చూడండి. 104 పెట్టాను, అంతకుముందు 6 కాయిన్లు పెట్టాను వచ్చినాయి, అంతకుముందు 13 కాయిన్లు పెట్టాను పోయినాయి రెడ్లో ఉంది చూడండి. ఆ తర్వాత 3 కాయిన్లు పెట్టాను, అది పోయింది. అంతకుముందు అర కాయిన్ పెట్టాను వచ్చింది 0.4. అలాగా ఇలా పెడుతూ నేను ఇలా ఆడటం జరిగింది. ఆడిన తర్వాత ఇంకా చాలాసేపు ఆడా గేమ్ హిస్టరీ. ఇంకా మనం ఇప్పటిదాకా పెట్టిన బెట్లన్నీ కూడా కనపడతాయి చూడండి. ఎన్ని పేజీలు ఉన్నాయి, 826 పేజీలు ఉన్నాయి మొత్తం. ఇప్పటిదాకా నేను పెట్టిన బెట్లు అన్నీ కూడా ఇక్కడ హిస్టరీ ఉంది. నెక్స్ట్ కొట్టా అంటే ఇంతకుముందు రీసెంట్గా చేసిన రెండో పేజీ, చివరి రెండో పేజీ. మళ్ళీ ఇందులోకి వస్తే రెండో పేజీలో కూడా మళ్ళీ ఇక్కడ ఒక 104 పెట్టాను, దాని తర్వాత 52 పెట్టి ఉన్నాయి. అట్లా పెట్టుకుంటూ ఇలా ఆడడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇంకొంచెం మూడో పేజీలోకి వెళ్దాం, చూపిస్తాను మీకు. మూడో పేజీలోకి వచ్చాం. మూడో పేజీలోకి వచ్చాక ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా 3 కాయిన్లు పెట్టాం, 104 పెట్టాం, 52 పెట్టాం, ఇలా అలానే 4వ పేజీలోకి వస్తున్నాం చూడండి. 4వ పేజీ, ఈ పేజీని బాగా గమనించండి. పైనుంచి చూడండి, కొంచెమే పెట్టా, చాలాసార్లు పెట్టాను. ఒక్కసారిగా కింద నుంచి పెట్టింది లెక్క, కింద నుంచి లెక్క. ఇప్పుడు పైనుంచి చూడబాకండి పేజీ. ఇప్పుడు ఇది 4వ పేజీలో కింద నుంచి టైమింగ్ కూడా ఉంది ఇక్కడ చూసుకోండి. 5:05 ఉదయం అంటే అక్కడ టైం అమెరికన్ టైం. ఉదయం 5:07:10 ఎంత పెట్టాను, లాస్ట్ 1 చూడండి 0.1 పెట్టా. ఆ తర్వాత 5:07:12 కంటే 2 సెకండ్ల తర్వాత 6 కాయిన్లు పెట్టా. లింబో గేమ్లో ఇది ఆడింది, ఇక్కడ సింబల్ కూడా ఉంది చూసారా, లింబో గేమ్ అని. ఓకే, తర్వాత 5:07:15 కంటే ఇంకో 3 సెకండ్ల తర్వాత 52 కాయిన్లు పెట్టాను. ఇవన్నీ వచ్చినాయా పోయినాయా అంటే చూడండి, ఇవన్నీ కూడా వరుసగా పోయినాయి నాకు. ఎక్కడ దాకా పోయినాయి అయ్యా అంటే లింబో గేమ్లో కిందన్న 5 సార్లు వరుసగా పోయినాయి చూసారా. ఎప్పుడు పోయినాయి, 5:07:17 419 కాయిన్లు పెట్టాను, అవి కూడా పోయినాయి చూసారా. దాని తర్వాత ఏం పెట్టాను, 5:07:20 అంటే ఒక 3 సెకండ్ల తర్వాత 838 కాయిన్లు పెట్టి ఒకేసారి పెడితే వచ్చేసినాయి. అంటే ఇంతకుముందు ఈ 5 సార్లు పోయినాయి 450, ఒక 50, 520 కాయిన్లు దాకా కూడా 530 కాయిన్లు పోతే నాకు 830 వచ్చినాయి తర్వాత. అంటే 300 కాయిన్లు లాభం కనపడిందా అక్కడ మీకు. అది అలా మనం ఎక్కువ పెట్టాము అంటే అట్లాంటి ఎక్కువ సార్లు పెట్టగలిగే అంత మన దగ్గర ఉంటేనే ఎక్కువ పెట్టాలి. అలా కాకుండా మీరు ఉన్నది 50 కాయిన్లు అయితే 5 కాయిన్లు 10 కాయిన్లు పెట్టి ఆడితే 2 సార్లు పెడతాము, అదృష్టం బాగాలేకపోతే ఇంకా నష్టం వస్తుంది. కాబట్టి మీరు నెలలు కష్టపడి చేసిన ఆ పాయింట్లని మీరు కొంచెం పెట్టుకొని ఆడుకోవాలి. సరే, ఇలాగా నేను ఆడాను. ఇప్పుడు మీ అందరికీ ఒక ఉత్కంఠంగా ఉంటుంది, 800 కాయిన్లు 400 కాయిన్లు పెట్టి ఆడాడు, అసలు మొత్తం బాగొట్టుకున్నాడా ఏమైనా తెచ్చుకున్నాడా అని ఇక్కడ చూపిస్తా. విత్ డ్రా పేజీలోకి వెళ్తున్నా. విత్ డ్రా చేశాను, ఎందుకంటే ఇక్కడ ఒక కాయినే ఉంది కదా. ఏం చేశాను, విత్ డ్రా ఎప్పుడు చేశాను ఇక్కడ కనపడింది చూడండి.
840 కాయిన్లు ఒకసారి, 1500 కాయిన్లు ఒకసారి, చివరి 2 ట్రాన్సాక్షన్లు గమనించండి. ఎప్పుడు చేశాను ఇవి టైమింగ్తో సహా, ఇదే రోజు కాబట్టి ఇక్కడ డేట్ వేయలా. అదే వేరే వేరే డేట్, దానికన్నా ముందు డేట్ అయితేనేమో ఇక్కడ ఉంటుంది 12 సారీ ఇక్కడ కాదు డేటు, ఇటుపక్కే డేటు దాని కింద 3వ దాంట్లో చూడండి 20/26/2026 2వ నెల 10వ తేదీన విత్డ్రా చేసింది 12 కాయిన్లు. ఓకేనా? ఇందాక మనము 12 కాయిన్లు ఉంటే వాటిని మనం మార్చాం కదా, అదే ఏది ఇది కాదు సారీ టీఆర్ఎక్స్ సంగతులే. ఇది మనం ఇప్పుడు డాగీలో ఉన్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ 3వ ఆప్షన్ ఏముంది, 2026 2వ నెల 10వ తేదీన మనం ఒక 12 కాయిన్లు విత్డ్రా చేస్తున్నాం. దానిపైన ఉన్న 2 కూడా ఎప్పుడు చేసాము, ఇప్పుడు చేసాము. అర్థమవుతుందా? ఈ పూట ఈరోజు చేసాము. 480 కాయిన్లు ఒకటి, 1500 కాయిన్లు ఒకటి, మొత్తం 15 ఒక 840, 840 ఒక 1500 అంటే ఎంత, 2340 కాయిన్లు నేను ఇక్కడి నుంచి విత్డ్రా ఈరోజు ఉదయం ఇందాకే చేశాను. జస్ట్ ఏది అక్కడి నుంచి 1700 కాయిన్లు డిపాజిట్లు చేశాం కదా మనం. ఎంత చేసింది ఇక్కడ చూడండి, 1756 చేస్తే డిపాజిట్ 2350 కాయిన్లు దాకా విత్డ్రా చేసాం. అంటే మొత్తం ఎంత అయింది అప్పుడు మనకేమైంది, ఒక 600 కాయిన్లు దాకా మనం బెనిఫిట్ పొందాము. వీటన్నిటిని ఏం చేశాను నేను, మళ్ళీ వెంటనే ఇదిగోండి ఇక్కడ బైనాన్స్లో కూడా చూపిస్తాను మీకు. బైనాన్స్లో ఇప్పుడు నాకు వచ్చినాయి కదా అని మీకు వస్తాయని అస్సలు నమ్మద్దు. అయితే ఒకటి, ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్స్ నాకేం మిస్ కాల. ఒకవేళ ఆ 800 కాయిన్ల ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ సెండ్ చేసింది అక్కడికి రాకపోతే ఎవ్వడు రెస్పాన్సిబిలిటీ కాదు దీనికి. అర్థమవుతుందా? పోయినట్టే డబ్బులు. దాని గురించి నువ్వు నన్ను సలహా అడిగినా, నా ఎమ్మటబడినా, నాకు ఫోన్లు చేసినా ఏమి చేయలేను. నేను కాదు, నావి పోతే నేనేం చేయలేను. ఎవడికి పోయినా ఎవడు ఏం చేయలేడు. ఒక ట్రస్ట్తో ఒక గుడ్లో రాయబడ్డట్టు మనకు తెలియదు ఈ సబ్జెక్ట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే, ఊరకొచ్చిన వాటితో ఆడండి. మీ రిస్క్ మీదే. మీ రిస్క్ ఎవ్వడు ఫేస్ చేయడు. ఫ్రీగా వచ్చేవి తీసుకోండి, దాచుకోండి, విత్డ్రా చేయండి, అంతవరకు ఉంచుకోండి. మీ సొంత డబ్బులు ఇందులో పెట్టద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇలాగా తెచ్చాం. సరే, ఇప్పుడు విత్డ్రా ఈ టీఆర్ఎక్స్ చేసాము. ఇందాక మనం ఈ బైనాన్స్లోది వెళ్ళిపోయిందంట, కంప్లీటెడ్ అని పడిందేడా. ఇప్పుడు మన యొక్క టీఆర్ఎక్స్ సైట్లోకి తీసుకెళ్తున్నా. వెళ్దాం ఒకసారి. ఇప్పుడు మనం పెట్టున్నాం కదా విత్డ్రా, మనం దేంట్లో పంపించాము, ఈ ట్రాన్ టీఆర్ఎక్స్లోకి. ఇగోండి 514 కాయిన్లు జస్ట్ వచ్చినాయి, కనపడ్డాయి. వచ్చినాయి 512 కాయిన్లు పంపించాము. ఆ ట్యాక్స్ బాను 511. ఇక్కడ ఆల్రెడీ ఒక 3 ఉంటే మొత్తం కలిపి 514 ఇక్కడ కనపడింది, వచ్చినాయి. ఇప్పుడు గేమ్స్ ఆడుకుంటాం. టాలెంట్ ఉంటే ఆడి పెంచుకుంటాం, లేకపోతే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. అంతే. నాకు వచ్చినాయి అని మీకు వస్తాయని లేదు, నాకు పోయినాయి అని మీకు రావని లేదు. అందుకని మన చేతిలో లేని విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు చూడండి 512 అక్కడి నుంచి తెచ్చాం, అవునా? 512 చిల్లర తెస్తే 11 చిల్లర మనకిచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ ఒక 3 అంతే. మొత్తం 515 కాయిన్లు ఉన్నాయి, మీరు చూశారు. ఓకేనా? ఎందుకు ఇక్కడ మీకు బెట్లో చూపిస్తా. 515 చూశారు. 515కి ఇప్పుడు ఎంత ఉన్నాయి, 593 ఉన్నాయి. ఇవి ఎట్లా ఆడాను, ఆట ఎలా సాగింది అనేది ఇక్కడ మీకు కనపడిద్ది. గేమ్స్లోకి వెళ్ళిపోతే, మళ్ళీ గేమ్స్ పేజీలోకి వెళ్తే, గేమ్స్ మెయిన్ పేజ్ ఇది, అన్ని గేమ్స్ ఉన్న చోట ఇక్కడ మీ మై బెట్స్ అనేవి ఇక్కడ కనపడుతున్నాయి. చూడండి ఏముందేడా, ఫస్ట్ అంటే చివరిగా పెట్టిన బెట్లు. ఇది చివరి నుంచి ఇట్లా వెళ్తున్నాం అనమాట. చూసుకోండి, చివరిలో ఏం పెట్టాను, 209 కాయిన్లు పెట్టాను, టీఆర్ఎక్స్ వచ్చినాయి. అంతకుముందు 52 పెట్టాను, పోయినాయి. అంతకుముందు 52 పెట్టాను, పోయినాయి. అంతకుముందు 26 పెట్టాను, పోయినాయి. ఏది ఇప్పుడు ఈ కాసేపట్లో ఆడిన ఆట ఇదంతా కూడా, అవునా కదా? ఇది అమెరికన్ టైం, అందుకని ఇక్కడ 6:19 చూపిస్తుంది. మనకి ఇప్పుడు ఉదయం 11:50 అయితే ఇక్కడ 6:19 చూపిస్తుంది. ఇది అమెరికన్ టైం, అర్థమైందా?
అమెరికన్ టైమో లేదా ఏ టైమో ఇక్కడ టైమింగ్ అనేది వేరే చూపిస్తుంది, అది మాత్రం పక్కా. సరే అది ఓకే. చూశారు కదా, ఇప్పుడు నాకు ఈ 209 కాయిన్లు పెట్టినప్పుడు కూడా పోయినట్లయితే అంతకుముందు పోయిన 52, 26 అంటే నీకు 120, 130 కాయిన్లు పోయి మళ్ళీ ఒక 200 అంటే 330 కాయిన్లు పోయాయి. కానీ డేర్ చేసి పెట్టాను, అందువల్ల ఇప్పుడు 515 కాస్త 593 అయింది. అంటే ఎంత అయినాయి? 15కి 90 అంటే 90లో 15 తీసేస్తే ఎంత? 90లో 15 తీసేస్తే 75. అంటే 75 కాయిన్లు నేను ఇప్పుడు సంపాదించాను. ఈ 3-4 ఒక నిమిషంలో, అంతా కూడా నిమిషంలో జరిగిపోయిందిగా, చూస్తున్నారుగా. 75 కాయిన్లు ఎంత? 75 ఇంటూ ఒక కాయిన్ TRX ట్రాన్ TRX టు INR. చూడండి, 25 రూపాయల 50 పైసలు ఉంది ఒక కాయిన్ అనేది. ఓకేనా? ఇంకా వీడియో కట్ చేయాలి, ఎండ్ చేస్తాను, తొందరగా కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే ఫోన్లు వస్తున్నాయి. 25 కాయిన్లు, 25 రూపాయలు ఉంది ఒక కాయిన్, ఒక TRX కాయిన్. ఇప్పుడు మనకెంత వచ్చినాయి లాభం? 75 కాయిన్లు వచ్చినాయి. ఈ 75 కాయిన్లు ఎంత? 75 కూడా కాదు, 78 వచ్చినాయి. ఎందుకంటే 78 కాయిన్లు విలువ ఎంత? 1989 రూపాయలు. అంటే 2000 రూపాయలు నిమిషంలో సంపాదించాను. అలాగే అదే 2000, 4000 నిమిషంలో పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఎవరికి ఉంటుంది ఈ ప్రమాదం? ఎవరికి ఇంత ఆదాయం వస్తుందంటే ఎక్కువ అమౌంట్లు పెట్టేవాడికి ఉంటుంది. ఓకేనా? కానీ నేను చెప్తుంది, మీరు కొంచెం మీకున్న దాంట్లో 100 వంతో, 500 వంతో, 200 వంతో పెట్టుకోండి అని చెప్తున్నాను. మీరు దాన్ని ఎప్పుడు పాటిస్తారు? అప్పుడు నిదానంగా తాబేలులాగా వెళ్ళినా గమ్యం చేరతారు, 4 రూపాయలు సంపాదించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. లేదు, మీరు వచ్చిన పాయింట్లు పోగొట్టుకున్న టర్నోవర్స్ లెవెల్స్ అనేవి ఒక 3వ లెవెలో, 4వ లెవెలో మీరు గెలుచుకుంటూ అలా క్రాస్ చేసుకొని ముందుకెళ్ళినట్టయితే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫాసెట్లో చూడండి, ఇక్కడ లెవెల్స్లో చూడండి, ఫాసెట్ అంటే ఫస్ట్ పేజ్లో ఇక్కడ చూడండి ఏమున్నాయి. నేను గోల్డ్ లెవెల్లో ఉన్నా, నాకు ఎంత వస్తున్నాయి? నేను కూడా ఫస్ట్లో మీ అందరిలాగే ఇట్లా 5000 పాయింట్లు తీసుకొని 1000 పాయింట్లు తీసుకొని గంటకి చేసినోడనే, కష్టపడినోడనే. అలా పడి లేచి ఎన్నోసార్లు పోగొట్టుకొని ఎంతో బాధపడి, ఎంతో కష్టపడి కసిగా ప్రయత్నం చేస్తే నేను ఆ వచ్చిన వాటితో జాగ్రత్తగా అన్ని సైట్లలో ఆడేవాడిని అండి. ఒక 4 రోజులు కష్టపడి వచ్చినవి పోతుంటాయి. కొద్ది రోజులు ఏం చేస్తానంటే ఆటలు ఆడను, ఒక 15 రోజులు అలాగా అన్ని సైట్లు రోజుకి 20 సార్లు నొక్కి ఆ వచ్చిన వాటిని అన్నిటినీ బైనాన్స్లోకి మినిమం విత్డ్రాగా పంపించుకొని ఆ వచ్చిన 20 రకాలు 10 రకాల సైట్ల నుంచి వచ్చినవి అన్నీ కూడా ఒక కాయిన్గా మార్చుకొని, అప్పుడు ఒకే కాయిన్ అంటే కొంచెం మరింత అయింది. ఆ కాయిన్ తీసుకొచ్చి మళ్ళీ ఒక దాంట్లో ఏదో ఒక సైట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి తెచ్చుకొని దాంట్లో మళ్ళీ ఆడి కష్టపడి చేస్తే, అప్పుడు పోగొట్టుకుంటే అబ్బా పోయింది, ఇంత కష్టపడి తెచ్చిందని బాధపడి మరలా 15 రోజులు చేసి ఇలా చేసి ఇప్పటికి 7 నెలల నుంచి 8 నెలల నుంచి ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ అనేది ముందుకెళ్తూ ఈరోజు గోల్డ్ లెవెల్కి వచ్చి కూడా చానాళ్ళు అవుతుంది. నేను గోల్డ్ లెవెల్కి ఎన్ని కాయిన్స్ అయితే గోల్డ్ లెవెల్కి వస్తామంటే, మనం 50,000 కాయిన్లు అయితే గోల్డ్ లెవెల్కి వచ్చేసాను నేను ఈ సైట్లో. కానీ 57,900 అంటే గోల్డ్ లెవెల్కి వచ్చాక మళ్ళీ ఒక 7,000 కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేశాను. సరే, ఇప్పుడు గోల్డ్ లెవెల్లో ఉంటే నాకేమొస్తుంది? 2,50,000 పాయింట్లు అంటే 25 కాయిన్ వస్తుంది నాకు ఒక గంటకి. అదే మామూలుగా ఎవరికైనా ఇచ్చేది 1000 పాయింట్లు. 1000 పాయింట్లు ఎక్కడ? 2,50,000 ఎక్కడ అంటే 250 మందికి ఇచ్చేంత నాకు ఒక్కడికి ఇస్తున్నాడు. ఇదంతా మిమ్మల్ని చేర్చడం వల్ల వచ్చింది కాదు. ఫస్ట్ ఇది మైండ్లో పెట్టుకోండి. నా వల్ల వీడికి ఏదో జరిగిందని పెట్టుకోవద్దు. నా వల్ల మీకేమీ జరగదు, మీ వల్ల నాకేమీ జరగదు. ఎవడికి వాడే ఎదగాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, పతనం అవ్వాలన్నా, నాశనం అవ్వాలన్నా ఎవడిది వాడి మీదే ఆధారపడి ఉంటుంది అనేది తెలుసుకోండి. ఓకేనా? నేను కష్టపడి ఇవన్నీ గెలుచుకుంటా ముందుకు వెళ్ళాను కాబట్టి నాకు లెవెల్ పెరిగింది తప్పితే నా కింద 1000 మంది చేరినా లెవెల్ మారను. ఓకేనా? అదొకటి తెలుసుకోండి. కాకపోతే వాళ్ళ వల్ల ఎంత వస్తుంది? రూపాయలు 1000 వంతో ఎంతో 100 వంతో వస్తుంది. గంటకోసారి వాళ్ళు నొక్కినప్పుడు వాళ్ళకు వచ్చిన దాంట్లో సగం వస్తుంది. మనము వచ్చిన పాయింట్లు కాదు ఇక్కడ లెక్క, వచ్చిన దాన్ని కాపాడుకొని ఎలా ముందుకు తీసుకెళ్ళాం, ఎంత కష్టపడి మనం మెళకువలతో గేమ్ ఆడాం, మన దగ్గర ఎంత టాలెంట్ను ఉపయోగించాం, ఎంత మైండ్ పెట్టాం, ఎంత శ్రద్ధ తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఇన్కమ్ అనేది మీరు చూస్తారు. అది
అలాగ చేశాను, చేయగలిగింది ఇలా చేశాను కాబట్టి అన్నిట్లో చాలా వాటిల్లో నేను ఇప్పుడు గోల్డ్ లెవెల్లో ఉన్నాను, ఒక దాంట్లో ప్లాటినంలో ఉన్నాను, కొన్నిట్లో సిల్వర్ లెవెల్లో ఉన్నాను, కొన్నిట్లో బ్రాంజ్ లెవెల్లో కూడా ఇంకా నేను ఉన్నాను. అలాగే రీసెంట్గా కొన్ని కాంగ్ సైట్ వాడు బ్లాకులు ఇస్తున్నాడు కదా కొనుక్కోమని, బ్లాక్స్ కూడా మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం వీడియో పెట్టానుగా, బ్లాక్స్ కూడా ఆల్రెడీ కొన్ని గెలుచుకొని 15-13 బ్లాకులు గెలిచాను గేమ్స్ ఆడి. కొన్ని బ్లాకులు ఆల్రెడీ మనం ఇట్లా విత్డ్రా చేసిన ఈ క్రిప్టో ఇప్పుడు నాకు ఎక్కువ వస్తుంది కదా బెనిఫిట్, 7 నెలలు కష్టపడ్డాను కాబట్టి ఆ ఎక్కువ వస్తుంది కాబట్టి వాటిని మళ్ళీ నేను బ్లాకులు కొనుక్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. రోజు 1500, 1200, 1300 ఇలా బెనిఫిట్. ఇప్పుడు మీరు చూసారా ఒక నిమిషంలో 2000 వచ్చినాయి. అలాగని ఇప్పుడు మళ్ళీ ఆడితే ఇంకొక 2000 వస్తాయి అని అనుకోబాకండి, అర్థమవుతుందా? అది లక్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ సంపాదించడం అనేది. నేను అదే చెప్తున్నా. ఏం చెప్తున్నానయ్యా అంటే, మీరు టర్న్ ఓవర్ చేయడం కోసం ప్రయత్నం చేయండి తప్పితే ఇప్పటికిప్పుడు సంపాదించాలనే దానికోసం వెంపర్లాడద్దు. టర్న్ ఓవర్ చేసి కష్టపడి ఇది నాది కాదు, ఇదేదో టైంపాస్కి చేస్తున్నా, ఏమో నా బిడ్డలకు ఉపయోగపడిద్దాము, ఒక 5 ఏళ్ల తర్వాత ఈ కాయిన్ 1000 రూపాయలు అయిన రోజు కూడా ఈ సైట్ ఉంటే, ఒకవేళ ఈ సైట్ మనుగడలో ఉంటే, లేకపోతే ఎవడేం చేయలేం. రేపు పొద్దున్న రాలేదనుకో అసలు ఎందుకు. ఇప్పుడు నేను చేసిన ట్రాన్సాక్షన్ 500 కాయిన్లు ఇక్కడికి రాకపోయినా, ఇక్కడికి వచ్చిన కాయిన్లు మళ్ళీ బైనాన్స్లోకి వెళ్ళకపోయినా, మధ్యలో ఎక్కడ ఏం జరిగినా మనకి తెలియదు. మనకు అంతుబట్టని సబ్జెక్టు. నేను పొట్టగోస్తే అక్షరం మొక్క లేదు అని చెప్పచ్చు, ఎందుకంటే నాకు 7వ తరగతి. ఇది పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఈ సబ్జెక్టుల్లో దెబ్బతింటారు, అర్థమవుతుందా? నాకున్న జ్ఞానంతో నేనేదో చేశాను, నాకు సక్సెస్ అయింది. అలానే కొంతమంది నా కింద చేరిన వాళ్ళు కూడా చాలామంది లెవెల్స్ ముందుకెళ్ళి అడుగులో అడుగేసుకుంటూ ఒక్కొక్కళ్ళు బ్రాంజ్ లెవెల్కి, సిల్వర్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు కూడా నా కింద కొంతమంది ఉన్నారు. వాళ్ళు రిప్లై ఇస్తుంటారు, మెసేజ్లు పెడుతుంటారు, విత్డ్రాలో ఏదైనా డౌట్లు ఉంటే ఫోన్లు చేస్తుంటారు, మెసేజ్లు పెట్టి సార్ స్క్రీన్ షాట్ పెడుతున్నాం, ఇది ఇంత ఉంది, దీన్ని ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ అని అడుగుతుంటారు, సలహాలు ఇస్తుంటాం. అంతేగాని డిపాజిట్ చేయండి అని మాత్రం నేను చెప్పను. విత్డ్రా చేసుకునే దాంట్లో సలహాలు ఇస్తాను, డిపాజిట్ చేసే దాంట్లో సలహాలు మ్యాక్సిమం ఫోన్లు కూడా ఎత్తట్లా. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అయ్యా అని అంటే, మీరు హెల్మెట్ పెట్టుకుంటే సరిపోద్దా? నడిచిపోయేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలా? లేకపోతే బండి మీద చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారు కదా, నేను ఒక్కడిని పోతే ఏమైద్ది? ఇవన్నీ ఏంటి చెప్పండి. ఏది అవసరమో అది అడగాలి, అత్యవసరం అయితేనే అడగాలి. మ్యాక్సిమం ముందు ఫాలో అనేది కరెక్ట్గా అవ్వాలి. ఇంకోటి చెప్తాను మిత్రులారా, మీరు నోరు తెరిచి ఎంతమందికి ఇది సొంతగా ఒక పాజిటివ్గా తీసుకొని చెప్తున్నారు ఏదైనా ఒక మంచి విషయాన్ని? ఎలా చెప్తున్నారు? అంత ఓపిక సహనం లేనప్పుడు మీకు వెంటనే వితిన్ సెకండ్లో మీరు అనుకున్నట్టు ఆన్సర్ నా దగ్గర నుంచి రావాలంటే ఎలా వస్తుంది? నేనే కాదు, ఏ యూట్యూబర్ అయినా మీరు ముందు అతను ఏం చెప్తున్నాడు అనేది అతన్ని కొన్నాళ్ళు అతని ఛానల్ ఫాలో అవ్వాలి, అతని వీడియోస్ అన్నీ చూడాలి. ఆ తర్వాత మీకు అవసరమైన సమాచారం వస్తుంది. పంపదీసి మళ్ళీ ఇందులో ఏమి ఫీల్ అవ్వకండి. నేను ఒక ఓన్గా, ఒక ఫ్రెండ్గా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తపన పడే వ్యక్తిగా మన తెలుగు వాళ్ళు బాగుండాలనే ఒక ఇదితో నేను మాట్లాడుతున్నా. తెలుసుకోండి, కొత్త విషయాన్ని తెలుసుకోండి, ఒక ట్రై చేయండి, కానీ డబ్బులు పెట్టద్దు, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తీసుకోవద్దు. ఇందులో సంపాదించారు, 100 రూపాయలు సంపాదించారు, ఒక 50 రూపాయలు ఇందులో పెట్టుకోండి, 50 రూపాయలు జేబులో వేసుకోండి. మీకు ఆశ ఉంటే ఇందులో ఇంకా మనం ఇన్వెస్ట్ చేసి మరీ గేమ్స్ ఆడాలి అని అనుకుంటే, అంతేగాని మీ ఇంట్లో డబ్బులు తెచ్చిపెట్టి సమస్యల్లో ఇరుక్కోవద్దు, బాధపడద్దు. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ. మీరు మన యొక్క ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ పెడతాను. నవరత్నాలు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఎవరైనా నవరత్నాలు జాయిన్ అవ్వాలనుకుంటే కొత్త వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తే లింక్స్ అన్నీ పంపిస్తాను. ఓకేనా? ఇంకా ఉందామా మరి? ఇంకోసారి ఇంకో మంచి విషయంతో మరోసారి కలుద్దాం. బాయ్.